ఇక తెలంగాణలో బీజేపీలో ఎన్నికల వేడి మొదలైంది. అక్టోబర్ 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరుకు రానున్న నేపథ్యంలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరుకు రానున్నారు. 1,50,000 నుంచి 50,000 నుంచి 2 లక్షల జనాభాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక మోడీ రాకతో పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతల ఉత్సాహం పెరిగిందంటున్న తాల్లోజు ఆచారితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్ర నాయకత్వం ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 1వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. అయితే ఈ సందర్భంగానే ఎన్నికల శంఖారావ సభగానే బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంలో కూడా కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే 1,00,000 నుంచి 1,50,000 మంది తో ఈ సభ ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై మరిన్ని విషయాలు కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆచార్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు రేపు 1వ తారీఖు జరగబోయే సభ ఎలా ఉంటుంది? ఎన్నికల సభగానే దాన్ని భావించవచ్చా? మన విశ్వ నాయకుడు పేదల పెన్నిధి నరేంద్ర మోడీ గారు 3 విజయాలు సాధించి ప్రపంచంలోనే పేరుగాంచి 3 అనితర సాధ్యమైనటువంటి విషయాలను సాధించి మొట్టమొదటిసారి పాలమూరు కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలకాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా G20 సదస్సుని భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోయే విధంగా G20 సమావేశాలు ముగియడం, అదేవిధంగా చంద్రయాన్ 3 సక్సెస్ అయి ఇవాళ భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పేరు వచ్చినటువంటి మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు. రెండవది, నూతన పార్లమెంటు భవనంలో నూతన శకం నిర్మాణం, మహిళా రిజర్వేషన్ 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టి పాస్ చేసి ఇవాళ ఈ 3 అనితర సాధ్యమైనటువంటి విజయాలను తీసుకొని విజయాలు సాధించి ప్రపంచానికే విశ్వ నాయకునిగా పేరొందినటువంటి నరేంద్ర మోడీ గారు పాలమూరు గడ్డ మీదకి అడుగు పెడుతున్న సందర్భాన ఈ జిల్లా మహిళలు, ఈ జిల్లా ప్రజలు వారికి భారీ ఎత్తున స్వాగతం పలికేటువంటి ఏర్పాట్లను చేస్తున్నాం. సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది వరకు మేము జన సమీకరణ వారికి భారీ స్వాగతం ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసినాం. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇది ఎన్నికల శంఖారావంగానే తెలంగాణ రాష్ట్రంలో భావించవచ్చా? అయితే ఈసారి ఎట్లా ఉండబోతుంది? మీకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మన దేశానికి వచ్చినటువంటి కీర్తి, వారి యొక్క నేతృత్వంలో వారికి స్వాగతం పలుకుతూ వారు ఎన్నికల యొక్క శంఖారావాన్ని పాలమూరు గడ్డ నుంచే ప్రారంభం చేసినట్టు. కాబట్టి పాలమూరు ప్రజలు గతంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు, గతంలో తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిర్రు, 2 పర్యాయాలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిర్రు, ఒక పర్యాయం ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి 14 నియోజకవర్గాల ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో విజయ శంఖారావాన్ని ప్రారంభం చేస్తాం. ప్రజలని ఆకట్టుకునే విధంగా ఇవాళ పాలమూరు జిల్లాకి ఏమి ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్ని, నేషనల్ హైవేలన్నీ, గ్రామీణ అభివృద్ధికి ఎంత ఇచ్చినాం, తర్వాత ఇవాళ పేద ప్రజలకు గత 3 సంవత్సరాల నుంచి రేషన్ ఫ్రీ బియ్యం ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాలను కూడా పాలమూరు జిల్లా ప్రజలకు తెలియజెప్తాం. ఇవాళ బీదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం. బీజేపీ జెండా బీద ప్రజల కండా, ప్రతి గుండెల నిండా నరేంద్ర మోడీ గారి యొక్క ఎజెండా తీసుకొని ఇంటింటికి వెళ్తాం. నూతన శకం ఇవాళ భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లాల ప్రజలు ఆదరించాలని చెప్పి మేము ఖచ్చితంగా ఈ 14 సీట్ల విజయ పరంపర నరేంద్ర మోడీ గారి శంఖారావం ఊదినటువంటి ఈ సందర్భం అనేటువంటి విధంగా మేము ప్రజలకు తీసుకుపోతాం.
అయితే ఇది ఇక్కడ పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కేవలం స్వంత ఖజానా నింపుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఒక్క ఎకరం కూడా పాలమూరు జిల్లాలో దాని నుంచి 1,00,000 ఎకరాకు కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నీరు కూడా పారలేదంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, ఆమన్గల్ నుంచి.